హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే కొబ్బరి చట్నీ ఎలా చేద్దామో చూద్దామండి. అందరికీ తెలుసు, తెలియదని కాదండి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. నేను ఎలా చేస్తానో చెప్తున్నాను, కొంచెం మందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. ముందుగా అయితే పల్లీలు పుట్నాలు వేపుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత మీకు కారం సరిపడా పచ్చిమిర్చి, దాంట్లో కొంచెం జీలకర్ర వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొబ్బరి కొంచెం ఆరిపోయింది అనుకోండి, ఇలా 1 నిమిషం వేపుకుంటే సరిపోతుంది. లేదంటే పచ్చిగా ఉందంటే ఒక 2-3 నిమిషాలు వేపుకొని పక్కకు పెట్టుకోవాలండి. అలా పచ్చిదైనా వేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం మదం అనిపిస్తుంది టేస్ట్ అని చెప్పేసి కొంచెం వేపుకుంటే బాగుంటుందండి. అందులో పచ్చిమిర్చి, పల్లీలు ఇవన్నీ వేపిన తర్వాత అందులో కొంచెం ఒక చింతపండు రవ్వ, 4 వెల్లుల్లి వేయడం మాత్రం మర్చిపోద్దండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఇవన్నీ చల్లారిన తర్వాతనే మిక్సీ వేయాలండి. వేడి మీద వేస్తే మాత్రం చీలుతుంది. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అది మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ ఆడించాలండి. ఆ లోపల నేను పోపు అయితే చేసుకున్నానండి. అది చల్లారే లోపల ఇలా పోపు చేసుకొని పెట్టుకున్న తర్వాత మిక్సీ ఆడించుకొని దాంట్లో పోపు కలుపుకోవడం అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఈ చట్నీ అయితే ఇడ్లీలకి, దోశలకి బాగుంటుంది. అన్నంలోకి అయితే కొంచెం కచ్చపచ్చగా చేసుకోవాలి. ఇడ్లీకి, దోశలకి అయితే కొంచెం పేస్ట్ లాగా మెత్తగా చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి, ఈజీ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను పసుపు కూడా వేసానండి. వీడియోకి మీకు అలా అవుపిస్తుంది, వేయలేదనుకోదు. వీడియో నచ్చితే లైక్